క్రికెట్ సహా గేమ్ ఏదైనా టార్గెట్ మాత్రం బెట్టింగే. కోట్ల రూపాయలు చేతులు మారాల్సిందే. బెట్టింగ్ ఉచ్చులో పడితే ఉన్నదంతా ఊడ్చేసుకోవడమే. ఇలా వేలాది మంది జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్న ఫ్రాడ్ గ్యాంగ్ నెట్వర్క్ ఛేదించింది విశాఖ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్. బెట్టింగ్ ముఠా కింగ్ పిన్ ను అరెస్టు చేసిన పోలీసులు ఇప్పటి వరకు ఆ ముఠా నిర్వహించిన బెట్టింగ్ విలువ 1500 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దేశంలో సైబర్ క్రైమ్ పాదరసంలా విస్తరిస్తోంది. బెట్టింగ్ కేటుగాళ్ల మాయలో యువత పడిపోతుంటే ఆన్లైన్ ఫ్రాడ్లు జేబులు గుల్ల చేసేస్తున్నాయి. మ్యూల్ ఖాతాల మాయాజాలం మరింతగా భయపెడుతోంది. ఆన్లైన్ బెట్టింగ్ ముసుగులో 100 కోట్లు లూటీ అయిపోతుండగా దేశ విదేశాల్లో విస్తరించిన ఇంటర్నేషనల్ బెట్టింగ్ ముఠాను అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు విశాఖ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు. గోవా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ట్రాల్లో నెట్వర్క్ విస్తరించగా దేశ విదేశాల్లో లక్షల మంది ఆన్లైన్ జూదంతో సర్వం కోల్పోతున్నారు. ఈ రాకెట్ విలువ దాదాపు 1500 నుంచి 2000 కోట్ల వరకు ఉంటుందని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. 500 కోట్ల పైన లావాదేవీలు జరిగాయి. అంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ ముఠా 500 కోట్ల కంటే ఎక్కువ అమౌంట్ ఇంతవరకు బెట్టింగ్ ద్వారా సంపాదించారు. సో ఈ మిగిలిన 300 అకౌంట్స్ తెప్పిస్తే మనకు నేను అనుకుంటా 100,000 కోట్ల రూపాయలు వరకు లావాదేవీలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నెట్వర్క్ కింగ్ పింగ్ గబ్బర్ సహా ఈ రాకెట్తో సంబంధం ఉన్న 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2025లో మారికవలస ప్రాంతానికి చెందిన ఓ బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. తన బ్యాంక్ అకౌంట్ ఇస్తే కమిషన్ రూపంలో నెలకు 5,000 చెల్లిస్తామని మధ్యవర్తి ద్వారా సంప్రదింపులు జరిగాయి. మొదట్లో అంగీకరించిన ఖాతాదారుడికి ఆర్థిక లావాదేవీలపై అనుమానం కలిగింది. ముంచేసే వ్యవహారంగా గమనించి సైబర్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పట్నుంచి ఈ గ్యాంగ్ కదలికలు పసిగట్టేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గతంలో జరిగిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు రాబట్టకపోయినా ఈసారి మాత్రం పక్కా స్కెచ్ వేసి వర్కౌట్ చేశారు పోలీసులు. విశాఖ కమిషనర్ బాగ్చి వెస్ట్ బెంగాల్ పోలీసులతో నిరంతర సంప్రదింపులు జరిపి జాయింట్ ఆపరేషన్ కొనసాగించారు. ఈ ఇంటర్నేషనల్ బెట్టింగ్ ముఠాను ఛేదించే క్రమంలో కోల్కతా డెన్ను చూసి ఖాకీలే షాక్ అయ్యారు. కట్టుదిట్టంగా ముఠా కార్యకలాపాలను గుర్తించగా పోలీసులు రైడ్ చేసే సమయంలో సుమారు 2.5 లక్షల మంది ఆన్లైన్లో ఉన్నారంటే ఈ రాకెట్ విస్తరణ స్థాయి ఎంతో ఇట్టే అర్థమవుతుంది. ఈ ముఠా నాయకుడు గబ్బర్ ఒకరోజు సంపాదన దాదాపు 8 లక్షల రూపాయలుగా తెలుసుకుని పోలీసులే అవాక్కయ్యారు. బెంగాల్లో ఎన్నికల నేపథ్యంలో అక్కడి పోలీసులు మొదట్లో పెద్దగా సహకరించకపోగా ఆ తర్వాత ముఠాను గాలించడంతో అక్కడి పోలీసులు సహకరించినట్లుగా తెలుస్తోంది. బెట్టింగ్ కోసం వాడుతున్న 149 బ్యాంక్ పాస్బుక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకోగా ఈ ముఠా దగ్గర ఉన్న మరో 1070 ఖాతాలను గుర్తించారు. 21 బ్యాంకులకు చెందిన 168 ఏటీఎం కార్డులు, 38 చెక్ బుక్స్, 81 మొబైల్స్, 13 ల్యాప్టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారు. చేసే తప్పుడు పనుల ద్వారా వచ్చే ఆదాయం లెక్కలు రాసుకోవడం కోసం 18 అకౌంట్స్ ఖాతా పుస్తకాలు పెట్టుకున్నారంటే ఈ ముఠా నెట్వర్క్ దాని మూలాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.